ద లీడర్, ద ప్రొటెక్టర్, ద విజనరీ, కింగ్ అండ్ కింగ్ మేకర్. ఈ పదాలన్నింటికీ పర్యాయ పదం ఆయన. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రతిష్ఠింపజేసింది పెద్ద ఆయనైతే, తెలుగు జాతి ప్రతిభా పాఠవాలను ప్రపంచవ్యాప్తం చేసింది మాత్రం ఈయనే. పాలనా రంగంలో సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టి సంక్షేమం, అభివృద్ధికి మధ్య అవినాభావ సంబంధాన్ని గుర్తించి పాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చి జనాలకు మెరుగైన సేవలకు శ్రీకారం చుట్టారు. కలలు కనండి, సాకారం చేసుకోండి, ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్లోగన్ కావచ్చు. కానీ దీన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్న నాయకులు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దశాబ్దం ముందు చూపుతో ఆలోచించే నేతగా జగత్ విఖ్యాతమై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లైన సందర్భంగా చంద్రబాబును అభినందనలతో ముంచెత్తారు కూటమి నేతలు. సంక్షోభాల నుంచి సంచలనాల దాకా, గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి దాకా, ఓటమి పరాభవం నుంచి విజయకేతనం వరకు, అధ పాతాళ నుంచి ఆకాశమే హద్దుగా ఎదిగే వరకు ఎన్నో మలుపులు, మరెన్నో మజిలీలు, ఇంకెన్నో ఆటుపోట్లు, అభిమానుల ఆశీస్సులు, ప్రత్యర్థుల శాపనార్థాలు, విమర్శకుల ఆరోపణలు, విదేశాల్లో విశేష ఆదరాభిమానాలు, అన్ని వర్గాల ఆరాధనీయుడు, సుపరిచితుడు, పట్టువదలని రాజకీయ విక్రమార్కుడు. 1995 సెప్టెంబర్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 1 వరకు 3 దశాబ్దాలుగా ఎన్నో రాజకీయ ప్రయోగాలను సక్సెస్ చేసిన పొలిటికల్ లీడర్, 7 పదుల వయసు దాటిన అలుపెరుగని రాజకీయ శ్రామికుడు. చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపిస్తూ, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, ఎదుటివారి సమస్యను ఓర్పుగా వింటూ, తెలుగు రాజకీయాల్లో చెరగని సంతకం నారా చంద్రబాబు నాయుడు. భారత రాజకీయ యవనికపై దేశ రాజకీయాల్లో ఎన్నో సంక్షోభాలను చక్కదిద్దిన కింగ్ మేకర్. యువతను మెస్మరైజ్ చేసిన, మహిళలకు అండగా ఉన్న, బీసీలకు ప్రాధాన్యమిచ్చిన, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే పొలిటీషియన్ ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ సిబిఎన్. సెప్టెంబర్ 1వ తేదీన తొలిసారి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇప్పటి వరకు 4 సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇవాళ్టికి సరిగ్గా 14 ఏళ్ల 11 నెలలు, అంటే 5442 రోజులు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి అంజయ్య హయాంలో మంత్రివర్గంలో చేరారు చంద్రబాబు. 1983లో ఎన్టీఆర్ మొదటిసారి సీఎం అయ్యాక టీడీపీలోకొచ్చారు చంద్రబాబు. 1984 ఆగస్టు సంక్షోభంలో మామచాటు అల్లుడిని కాదని లీడర్షిప్ ఉన్న నేతగా నిరూపించుకున్నారు. 1985లో మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అవకాశమున్నా ఎమ్మెల్యే, మంత్రి పదవి జోలికి వెళ్లలేదు చంద్రబాబు. కానీ రాష్ట్ర గతిని మలుపు తిప్పిన కర్షక పరిషత్ చైర్మన్ గా దాదాపు సీఎంకు ఉన్నంతగా అధికారాన్ని చంద్రబాబుకు కట్టబెట్టారు ఎన్టీఆర్. దీంతో 1989లో టీడీపీ ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు చంద్రబాబే టార్గెట్ అయ్యారు. ఎన్ని రకాలుగా వేధించాలో, ఎన్ని విధాల మానసిక క్షోభకు కలిగించాలో అన్నీ చేశారు. 1994లో టీడీపీ అప్రతిహత విజయంతో మళ్లీ అధికారంలోకి వచ్చింది టీడీపీ. 1995 సెప్టెంబర్ వరకు ఆయన కల్లోల దశను ఎదుర్కొన్నారు. పేరుకు మంత్రిగా ఉన్నప్పటికీ లక్ష్మీ పార్వతి ప్రభావం పార్టీపై పడింది. అప్పుడే సరికొత్త రాజకీయ సంక్షోభం నుంచి చంద్రబాబు వినూత్న నాయకుడిగా రూపాంతరం చెందారు. అదే 1995 సెప్టెంబర్ 1న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు. ప్రజల వద్దకే పాలనతో అన్ని వర్గాల ప్రజలకు సుపరిచితమైన పేరు. జన్మభూమి నినాదంతో జగమంత కుటుంబాన్ని ఏర్పరచుకున్న అందరి బంధువు.
ఐటీ విప్లవాన్ని ప్రతి తెలుగు ఇంటి గుమ్మానికి పరిచయం చేసిన ఆవిష్కర్త. ప్రపంచానికి ఐటీ వెలుగు జిలుగులు అద్దిన కృషివలురు. ఐటీకి ప్రాధాన్యమిచ్చి ఇంజనీరింగ్ కళాశాలలకు అంకురార్పణ చేయించారు. యువతకు టెక్నాలజీపై మక్కువ కలిగేలా చేశారు. ఐటీ అంటే అమెరికాగా ఉన్న రోజుల్లో హైటెక్ సిటీ నిర్మించి ప్రపంచాన్ని హైదరాబాద్ వైపు చూసేలా చేసిన దార్శనికుడు. నాడు హైదరాబాద్ అభివృద్ధి నుంచి నేటి అమరావతి క్వాంటమ్ వ్యాలీ రూపకల్పన దాకా చంద్రబాబులో ముందు చూపు ఒక దశాబ్దం ఫాస్ట్ ఉంటుంది అనేందుకు తార్కాణాలు. ప్రస్తుత పాలనలో డిజిటల్ గవర్నెన్స్ తో ప్రజలకు సేవలు మరింత సులభతరం చేసిన ఘనత కూడా చంద్రబాబుది. 4వ సీఎం అయ్యాక ఏపీలో అమరావతి, పోలవరం నిర్మాణాలు, విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా తీర్చిదిద్దేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తూ ఏపీ అంతటా అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. ఆయనే కర్త, కర్మ, క్రియగా పర్యవేక్షిస్తున్నారు కూడా. ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టబడుతున్న పరిస్థితులు గమనించిన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్కర పరిస్థితుల్లో, ఆ వినూత్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన చేపట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడారు ఆయన. అది గ్రహించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఇప్పుడు 4వ దఫా ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఇంతటి కాలం ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మన అధినేతకే దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కేంద్రంలో అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలైనా అందరి చూపు చంద్రబాబు వైపే. ఆయన చేసే రాజకీయ చాణక్యం కింగ్ మేకర్ అనే పేరును సార్థకం చేశాయి. ఉద్దండ నేతలున్నా చతురత తెలిసిన చంద్రబాబు వైపే మొగ్గు చూపేవారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుతో చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్నారు. 2024లో సీఎం అయ్యాక సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారు చంద్రబాబు. పలు రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజా ఉపయోగం కోసం పెనుమార్పులకు బాటలు వేసిన ధీశాలి చంద్రబాబు. సంక్షేమం, అభివృద్ధి నడుమ ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించి పాలనకు సరికొత్త నిర్వచనమిచ్చారు చంద్రబాబు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని మన వాళ్ళు ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ రంగంలో, సాఫ్ట్వేర్లో మరి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, మరి ఇవాళ హైటెక్ సిటీ కావచ్చు, ఆ రోజు ఆయన తీసుకున్న జినోమ్ వ్యాలీ కావచ్చు, మెటెక్ వ్యాలీ వైజాగ్లో కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, శ్రమదానం, అట్లాగే జన్మభూమి, ఇవన్నీ కూడా ఆయన నిర్ణయాలు, ఆకస్మిక తనిఖీలు. 1995లో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేతగా తెలుగు రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి సృష్టించారు. విపత్కర పరిస్థితుల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని రక్షించారు. ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందించడంతో పాటు విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర చిరస్మరణీయం. భవిష్యత్తు ఊహించి ప్రణాళికాబద్ధంగా దూరదృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దార్శనికుడు చంద్రబాబు నాయుడని అభినందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్రితం ముఖ్యమంత్రి పదవి స్వీకరించినాక ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనడానికి అతియోశక్తే కాదు. ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణలు ఎన్నో ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. మనం చూస్తే ఆ రోజు ఆయన కంప్యూటర్ విప్లవం తీసుకొచ్చిన రోజు కంప్యూటర్ భోజనం పెడుతుందా అని చాలామంది వ్యక్తులు కొంత అవహేళన చేశారు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిలో కంప్యూటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే ఆ రోజు ఆయన ఆలోచనలే. ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకు అనంటే లా అండ్ ఆర్డర్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఒక స్వేచ్ఛా స్వతంత్రాలతో కూడినటువంటి ప్రభుత్వం ఇది. ఇంట్లో నాన్న, పనిలో బాస్ అని పిలుచుకునే అదృష్టం తనకు మాత్రమే లభించిందన్నారు మంత్రి నారా లోకేష్. హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వరకు సీఎంగా చంద్రబాబు ప్రయాణం ఒక సజీవ వారసత్వం. బయోటెక్ ఆకాంక్షల నుంచి
డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు ఈ పురోగతే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు లోకేష్. రాజకీయ జీవితంలో తాను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదన్నారు సీఎం చంద్రబాబు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలి అనేదే తన ఆశయమన్నారు. సిద్ధం సిద్ధం అంటూ అరిచిన నేతలు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రత్యర్థులకు సవాల్ విసిరి తాను ఇంకా యువకుణ్ణే అని నిరూపించారు. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్న మీ అందరి తరపున ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. యువతకు ఆయన పేరే ఒక తారక మంత్రం. నిరుద్యోగులకు మార్గదర్శనం, కొత్త తరం నేతలకు అభయం, మహిళలకు భరోసా, కార్మికులకు కర్షకులకు అండాదండ. మొత్తంగా ఏపీ అభివృద్ధికి రక్షకుడు సంరక్షకుడు ఆయనే నారా చంద్రబాబు నాయుడు.